ఆమె ప్రయత్నించి ఆమెకు నివారణ కలగలే. మనం కూడా మన దోషముల కొరకై, పాపముల కొరకై, మనం చేసిన తిరుగుబాట్ల కొరకై, మన శరీరంలో ఉన్న ఆ పాపం యొక్క వ్యాధి యొక్క బాధను నివారణ కలగజేయాలని మనం ఎన్నో స్థలాల్లో ఆశ్రయించుంటాం. ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి ఉంటాం మనం దేవుని సన్నిధికి రాకముందు. కానీ దేవుడు నువ్వెక్కడుంటే అక్కడే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తమే నీ యొద్దకు వచ్చి నీ పాపం యొక్క నివారణ కలగజేసింది. అందుకై మనం దేవుని సన్నిధిలో ఆరాధించబద్దులమై ఉన్నాం. జ్ఞాపం చేసుకోండి, ఈ స్త్రీ 12 సంవత్సరముల నుంచి ఆమె తిరగని ప్రదేశం లేదు, కలవని వైద్యుడు లేడు, ఖర్చు పెట్టని రూపాయి లేదు. ఆమె తనకున్నదంతా జీవనంలో ఆమె కష్టపడిందంతా వ్యయం చేసిన ఆమె బాధకు నివారణ కలగలేదు. మన దోషములకు కూడా, మన తిరుగుబాటుకు కూడా, అరికాల నుంచి నడినెత్తి వరకు మనకున్న గాయములకు, మనం పొందిన బాధలకు, మన తిరుగుబాటు వలన మనం కలిగిన బాధలకు మీరు ఎలా కొట్టబడుచున్నారు? అలా ఆ తిరుగుబాటు వలన కలిగిన ఆ గాయములకు స్వస్థత లేక, దానివల్ల స్రవించే రక్తము బాధ వల్ల, ఆ రక్తము బాధ స్రవించడం వల్ల కలిగిన అవమానం వల్ల మనకి ఏమైందంటే దేవుడు మనకిప్పుడు నివారణ కలగజేసినాడు. అట్టి నివారణవంతమై మనం దేవుని సన్నిధిలో ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుని మన వాక్యం ప్రకారంగా